జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయ్యా, మీరు మాత్రమే వచ్చారు? మీ ఆడవాళ్ళు పిల్లలు ఇంకా రాలేదేంటి? కాసేపట్లో అమృత గడియలు మొదలవుతాయి. అప్పుడే పూజ మొదలు పెట్టాలి. అనయ్య, అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పండి. అమ్మ వచ్చేసింది అన్నయ్య. ఆ కలశం ఇక్కడ పెట్టండమ్మా. అందరూ వచ్చారు. బన్నీ ఎక్కడ వస్తుగారు? వాడు ఇంట్లోనే ఉన్నాడు అభి. బన్నీ ఇంట్లో ఉండడం ఏంటి? పూజలో అందరూ ఉండాలనుకున్నాం. మీ అమ్మే బన్నీని పూజకు రావద్దు అంది. ఎందుకు జయంతి? బన్నీని ఎందుకు రావద్దన్నావు? వాడి వల్ల ఇంట్లో ఒక అనర్థం జరిగిందండి. అల్లరి పిల్లాడన్నయ్యా, కుదురుగా ఒక చోట ఉండడు. వదిన చేతిలోని అక్షింతల్ని నేలపాలు చేశాడు. అయితే మాత్రం బన్నీ ఒక్కడిని ఇంట్లో ఉంచేసి వస్తారా? చిన్నపిల్లడ తెలియకేదో చేస్తే మీరు కూడా ఏంటమ్మా? ఇంట్లోనే అంత అల్లరి చేసిన వాడు గుళ్ళో కుదురుగా ఉంటాడా అభి? అలా అని ఒంటరిగా వదిలేస్తే బాధపడతాడతయ్య. అఖిల్, వెళ్ళి బన్నీని తీసుకురా. అలాగే అన్నయ్య. అక్కర్లేదు. అఖిల్కి హారికకి బిడ్డ పుట్టబోతున్నాడని వాళ్ల కోసమే ఈ శాంతి పూజ చేయిస్తున్నాం. పూజ మొదలయ్యేటప్పుడు అఖిల్ ఇక్కడ లేకపోతే బాగోదు. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. అక్కర్లేదంటున్నాను కదా. ఇక్కడుండాల్సిన వాళ్ళంతా ఉన్నారు, ఇంకెవ్వరూ అక్కర్లేదు. అయ్యా, అమృత గడియలు సమీపిస్తున్నాయి. పూజ ఏ జంట చేయబోతున్నారు? మా రెండో అబ్బాయి అభి, కోడలు వసు పూజ చేస్తారు పంతులు గారు. పూజ మొదలు పెట్టాలి, కూర్చోండి. ఐఎమ్ సారీ అండి. బన్నీని మిస్ అవుతున్నందుకు నాకు కూడా బాధగానే ఉంది. చూసారా ఆంటీ, ఇక్కడ బన్నీ లేడని వసు అక్క ఎంత బాధపడిపోతుందో. ఇక్కడ ఇది ఏడుస్తోంది, అక్కడ బన్నీగడు కూడా ఏడుస్తూ ఉంటాడు. ప్లీజ్ దేవుడా, నేను ఎలాగైనా టెంపుల్కి వెళ్ళేలా చెయ్యి. నాకు
లోపలికి వెళ్ళాలనుంది. ప్లీజ్ స్వామి. అమ్మా నమస్కారం చేసుకోండి. అమ్మా అమృత గడియలు మొదలయ్యాయి. కలశంలోని రుద్రాక్షమాల తీసివ్వండి. అమ్మవారి వద్ద పూజ చేయాలి. అసలు విషయం రానే వచ్చింది హారిక. ఇప్పుడు వసూకుంటుంది తిట్ల వరద. ఏమైంది వసు గారు? కలశంలో మాల లేదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.